వెల్కమ్ టు ద ఛానల్. సో బంగ్లాదేశ్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026 ఆడకూడదని డిసైడ్ అయింది. అసలు ఎందుకు ఇలా డిసైడ్ అయింది అండ్ బీసీసీఐ ఎలా రెస్పాండ్ అయ్యారనేది మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఎలా స్టార్ట్ అయింది, ఈ మ్యాటర్ అంతా దీనికి ఫస్ట్ కారణం ఏంటంటే ముస్తఫిజుర్ రెహమాన్. ఎప్పుడైతే ఐపీఎల్కి సంబంధించి ఆక్షన్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు December 16న 9.20 crores కేకేఆర్ బంగ్లాదేశ్ రెహమాన్ని కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ విషయం కొంతమంది ఆడియన్స్ కి గానీ ప్రజలకు గానీ నచ్చలేదు. బీసీసీఐ మీద మండిపడ్డారు. సో అక్కడ బీసీసీఐ ఏం చేయాల్సి వచ్చిందంటే Jan 3న ముస్తఫిజుర్ రెహమాన్ ని టీంలో నుండి తీసేయమని కేకేఆర్ కి నోటీసులు ఇచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది, కేకేఆర్ ముస్తఫిజుర్ రెహమాన్ ని తీసేయడం జరిగింది. అయితే దిస్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టు దిస్ హోల్ థింగ్. ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం బంగ్లాదేశ్ క్రికెట్ టీం గానీ బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గానీ వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోయారు. దీంతో ఈ విషయంపై చాలా మండిపడడం జరిగింది. సో ఇది మాత్రమే కాకుండా రేపు రాబోయే T20 వరల్డ్ కప్ లో కూడా ఇండియాలో చాలా వెన్యూస్ లో వాళ్ళ మ్యాచెస్ ఉన్నాయి. సో వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ అండ్ అలాగే పొలిటికల్ రీజన్స్ కూడా అభిప్రాయాల భేదాలు ఉండడం వల్ల వాళ్ళు బీసీసీఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే మా మ్యాచెస్ ఏమున్నా కూడా ఇండియాలో ఉన్న మ్యాచెస్ ని మీరు శ్రీలంకలో పెడితే మేము కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతామని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, బీసీసీఐ ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ ని వాళ్ళు కరెక్ట్ గా పరిశీలించి రివ్యూ చేసి చూస్తే ఇక్కడ భద్రతకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి లోటు లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు తేల్చి చెప్పారు. అండ్ అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ స్కెడ్యూల్ ఫిక్స్ అయిన T20 వరల్డ్ కప్ కి ఇప్పుడు ఏదో ఒక కారణంతోని మళ్ళీ వెన్యూస్ కనుక చేంజ్ చేసినట్లయితే రాబోయే కాలంలో సెక్యూరిటీ రీజన్స్ కానీ లేదా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అని బీసీసీఐ చెప్పారు. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే బంగ్లాదేశ్ రిక్వెస్ట్ చేశారో ఇండియన్ వెన్యూస్ లో కాకుండా శ్రీలంక వెన్యూస్ లో క్రికెట్ ఆడుతామని ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ ని బీసీసీఐ ఒప్పుకోలేదు. సో ఎప్పుడైతే బీసీసీఐ వీళ్ళు చేసిన రిక్వెస్ట్ ని ఒప్పుకోలేదు, బీసీబీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ హ్యావ్ డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్ ఫ్రమ్ టోర్నమెంట్. వాళ్ళే సెల్ఫ్ గా బయటికి రావడం జరిగింది. వాళ్ళు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేసి మరీ చెప్పారు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళకి 240 crores వరకు వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి అని ఐసీసీ చాలా క్లియర్ గా చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ కైనా మేము రెడీగా ఉన్నాము, బట్ వీఆర్ నాట్ రెడీ టు ప్లే ఇన్ ఇండియా అని చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇలా బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది.